అందరికీ శనార్తి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైట్. మహావరుణయాగం జరిపించిండు నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ గారు. ఆ పేరంటానికి పెద్ద సుట్టమోలే హాజరుపడ్డాడు ముఖ్యమంత్రి సారు. పందయి 10 ఏళ్ళు బతికే కంటే నందయి 4 ఏళ్ళు బతకాలన్నట. కేటీఆర్ సారు ఇట్లా అర్థం వచ్చేటట్టు అనుకొచ్చిండి మాట. కూటమిలో చేసిన పనులు కూడా మేం చేసినాయి అన్నట్టు అన్నాడట జగనాలు. ఇదే ముచ్చట మీద మాట్లాడుకుంటూ వచ్చిండు ఏపీ సీఎం చంద్రాలు. పొంగులేటికి పాడి కౌశిక్ రెడ్డికి నడమల నడుస్తున్నది మాటల పోరు. ఆ పంచాయతీలకు వచ్చిండు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. సీఎం రేవంతాల సారు వాళ్ళ అన్నకు గట్టబెడుతుండట కోట్ల భూములు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంచిగానే చేస్తుండట కదా స్కాములు. వానలు వడాలని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు నాగార్జున సాగర్ కాడ కృష్ణానది ఒడ్డు మీద మహావర్ణ యాగం చేసిండు కదా. అగో దానికి పెద్ద సుట్టమూలే మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇంటామతోనే అదిరుపడ్డాడు. అయ్యవార్లు ఆరతిచ్చి మంచిగానే ఎదుర్కొన్నారా అంటే ఇగో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లు మొత్తం నిండుకుండ లెక్క నిండాలే, ప్రాజెక్టులు మొత్తం నీళ్లతోనే పరవళ్ళు దొక్కాలే, కాలువలు మొత్తం గలగలవారాలే, తూములు బొంగాలే, అలుగులు దుంకాలే, కల్వర్టుల పొంట నీళ్లు ఉరకలు చేయాలే తండ్రి అని ఈ ఎగురంతోని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు ఇంటామెను పక్కకు కూసోబెట్టుకొని జరిపించిండు కదా. నిన్న కూడా చూడనే చూస్తిమి. అబ్బబ్బబ్బా, ఇసొంటి నీళ్ల మంత్రి ఇప్పటి వరకు తెలంగాణలోనే కాదు దేశంలోనే కాదు దునియాలనే ఏడ చూడలే. మీది బాదుకు పడ్డ వానలకు ప్రాజెక్టులకు నీళ్లు వస్తున్నాయి. గోదావరి నదిల వరద నీళ్లు పోతున్నా, కృష్ణానది నీళ్లు పరుగులు పెడుతుంటే ఇగురంతోనే మోటార్లు ఆన్ చేసి రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లను నింపే పని పెట్టుకున్నాడు పక్కకు పెట్టి ఇంటామెను పిలుచుకొని 108 మంది అయ్యవాళ్లతో యాగం చేయించబట్టే. ఇక పూర్ణాభూతికి రేవంత్ రెడ్డి సారు కూడా హాజరుపడి పూజలు చేసిండు. మంత్రులు మంచిగానే ముఖ్యమంత్రి సారును ఎదుర్కొని తీసుకుపోయిర్రు. అయ్యా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు, మీరు ఇట్లా వర్ణయాగం చేస్తేను 108 మంది పూజారులతోని పూజలు చేయిస్తూనో వానలు పడతాయా? వెనకటి ఆచారాల ప్రకారము చేస్తుర్రు, అది మీ ఇష్టము. ఇట్లా పూజలు యాగాలు హోమాలు యజ్ఞాలు చేస్తున్నట్టే మొన్న పడ్డ వానలకు మీది బాదుకెళ్ళి వస్తున్న నీళ్లతోని రిజర్వాయర్లు నింపే పని కూడా ఇంతే భక్తి శ్రద్ధలతో చేస్తే బాగుండు కదా. అట్లెందుకు చేస్తలేరు? అసలే ఈ తేప ఎల్లినోతోని మస్తు తిప్పలు ఉన్నది. ఏడ వానలు పడతాయో తెలియదు, ఏడ పడయో తెలియదు. అసలు రాష్ట్రంలో వానలు కూడా తక్కువనే ఉన్నాయని అంటుంటే మీరు ఇట్లా పూజలు చేయబడితిరి. ఈడ ఇట్లా ఖర్చు పెడుతున్నట్టే మోటార్లు చాలు చేసి రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టిన రిజర్వాయర్ల నీళ్లు నింపితే అటు అన్నదాతలకు ఇటు పట్టణాల్లో పల్లెల పొంట ఉండే ప్రజలకు కూడా సాగునీళ్లు తాగునీళ్లు రెండు కూడా అందేటి కదా. అట్లెందుకు చేస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎరగడ పెద్ద మనుషులు చెప్పినట్టు పందయి 10 ఏళ్ళు బతికే కంటే నందయి 4 ఏళ్ళు బతికింది గొప్పట. అందుకే ఏ లీడర్ అయినా ఎవరైనా 4 దినాలు ఉన్నప్పుడు నలుగురికి సాయం చేసి ఉన్న దాంట్లో నలుగురిని ఆదుకునే పని పెట్టుకోవాలట. అట్లేవాలన్నారే బాలన్న అంటే ఈనుండ్రిగో. కానీ పెద్దలు చెప్తారు, ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్ళు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని లక్ష పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. మేము ఇక్కడికి వచ్చి నల్లబెల్లికి వచ్చి 5:30-6 గంటలు ఎదురు చూస్తూ ఉన్నాం, వస్తున్నారంటే కదలనిస్తలేరు. ఇన్నరా మొన్న నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ జీవిడిచినాక సాగు సందం చూస్తేందుకు అడగోలుగా పబ్లిక్ వచ్చిర్రట. మనం కూడా చూస్తే మీరు రానే వచ్చిరిగి ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అటువంటి జనసందోహం, అటువంటి అభిమానం నిజంగా పెద్ది జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు. భూమి మీదకి వచ్చినాక నలుగురికి సాయం చేస్తే కాలం చేసిపోయినాక నలుగురు మంచిగా మాట్లాడుకుంటారు. ఉన్నప్పుడు అందరికీ అన్యాయం చేసుకుంటా ఆగం చేసుకుంటా దోసుకుంటే పోయినాడు ఎవ్వరు రారు. బతికి ఉన్నన్ని దినాలు నలుగురికి మంచి చేయాలని చూసిండు పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ అని కేటీఆర్ సారు ఇట్లా అది చేసుకొచ్చిండు. అట్లనే పెద్ది సారు పేరుకు తగ్గట్టు నరసంపేటలో ఉన్న మెడికల్ కాలేజీకి ఎదురుగా కూడా విగ్రహం పెడతారట. అది కూడా ఈనుండ్రి. 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. ఇక కార్యకర్తలు కూడా వాళ్ళ 10 ఏళ్ల ఏలుబడిలా యాపాటి ధర్మంగా ఉన్నారో అందరికీ ఎరుకున్నదే. అనొద్దు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి సారు అంత న్యాయంగా ధర్మంగా ఉంటే ఆయన్ను నరసంపేట ప్రజలు ఎందుకు ఓడగొట్టిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఏపీలో కూటమి సర్కార్ ఏలుబడిలోకి వచ్చినాక ఇగురంతోనే సెంట్రల్ సర్కార్ను మెప్పించి భోగాపురంలో గాలి మోటార్ల డిపోను కడితే ఆ ముచ్చట ఎరుకై పంక పార్టీ ఏలుబడిలా మేమే తెచ్చినామని మాజీ సీఎం జగన్ సారి చెప్పుకుంటుండట. అట్లెవల కనిపించనే బాలన్న అంటే ఇగో నుండ్రి. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాం, నేను కట్టానంటాడు. రేపు పోలవరం పూర్తి అవుతుంది, అది కూడా నేనే చేశానంటాడు. రేపు అమరావతి పూర్తి అవుతుంది, ఏమంటాడు అని అడుగుతున్నా మిమ్మల్ని, అవునా కాదా? ఈయనరా ఏపీ సీఎం చంద్రాలు సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండ్రి. ఈ సంవత్సరమే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎక్కడికైతే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. వెలుగొండ 30 ఏళ్లకు మునుపు నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను. కరువు ప్రాంతం. అయ్యా మైకు దొరికితే చాలు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసింది నేనే, హైదరాబాదును కట్టింది నేనే, హైటెక్ సిటీని ఎలుము చేసింది నేనే, అమరావతిని గడుతున్నది నేనే, ఏపీని ఎక్కదీపమూలే ఎలుగబెడుతున్నది నేనే అని ఇట్లా మస్తుగానే చెప్పుకుంటారు. కానీ ఓ దిక్కు ఏపీలో ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఏదన్నా కొనెల్ల తీసిర్రా, ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. పేరుకు కూటమి సర్కారు కానీ ఏపీలో ప్రజల బాధలైతే ఇప్పటి వరకు కూడా తీర్చకపోతిరి. అయినా మీ లీడర్లంతా కూడా ఒకటే కదా సారు, అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు, మీకు రాజకీయంతోనే పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో రాజకీయం ఎట్లున్నదంటే చేయి సర్కారు లీడర్లేమో తెలంగాణ 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడలనే మొత్తం తెనాక తెరలైందని అంటారు. కారు పార్టీ లీడర్లేమో చేయి సర్కారు వచ్చినాక రాష్ట్రం అంతా చందన అయిందని మొత్తుకుంటారు కదా. ఇంతకు ఎవరు కరెక్టు అంటే చెప్తాపండి. ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం. ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇట్లా మైకు బట్టి మా చేయి సర్కారు ఎన్నికల ముంగట ప్రజలకిస్తామని చెప్పిన పథకాలు ఎందుకు అమలు చేస్తలేదంటే ఆమ్దాని రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మొత్తం అప్పుల రాష్ట్రంగా చేసిర్రు. అడగోలుగా అప్పులు చేసి అప్పచెప్పిర్రు. అందుకే చేయి సర్కారు చెప్పినాయని కూడా చేయలేదు, కొన్ని చేస్తున్నామని అంటుంటే అటు కారు పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు ఊకుండే బాపతైనా లేచి మొత్తం అబద్ధం జూటా మాటలు చెప్తుండ్రని గట్టిగానే గరానికి వచ్చిండు. మంత్రి సారు ఇవన్నీ ఏతులే అనగానే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా మైక్ అందుకొని ఇట్లా అనుకొచ్చిండు. ఇన్నరా ఇట్లా కారు పార్టీ ఏలుబడిలా కేసీఆర్ సార్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము ఇగురంతోనే పంపిణీ చేస్తున్నామని అంటే అటు కారు పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ కూడా ఇట్లా అనుకొచ్చిండు. మేం కట్టించడమంటే మేం కట్టిస్తున్నామని అటు చేయి సర్కారు మంత్రులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు ఇక ఇట్లా శానసేపే మనిషికో మాట అనుకున్నారు. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మరి మీరు చెప్పినట్టే గతంలో బీఆర్ఎస్ ఏలుబడిలు ఉన్నప్పుడు అప్పులు చేసి పొయ్యిండ్రని ఎన్నికల ముంగడ తెలియదా? అయినా ఓట్ల కోసం 6 గ్యారెంటీలు 100 దినాల్లో అమలు చేస్తామని మీ నోటితోని మీరే అంటిరి. ఏలుబడిలకు వచ్చినాక ఇట్లా మాట మార్చుడేంది? మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ మీరు మాట మార్చేంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఊర్లలో ఉండే ఉమ్మాయిడక్కాయ లీడర్లే అధికారంలో ఉంటే కబ్జాలు చేసుకుంటా కథలు పడతారు కదా. అసొంటిది ఓ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక ఇంటోళ్లకు వాళ్ళ అన్నలకు తమ్ముళ్లకు అన్ని కూడా కంపెనీలు రాసుకుంటా భూములను కాజేసుడు ఎంతసేపు చెప్పుండ్రి. అగో ఎవలే సీఎం సారేనా అట్లా అంటే ఇక ఈనుండ్రి. ఇక అన్నిటికంటే పెద్ద నేరం ఏంటిదంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన నేరం
ఈ యొక్క తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇల్లు ఏదైతుందో దీనికి ఈ భూమిని కేటాయించారు. ఇన్నరా బీఆర్ఎస్ పార్టీ లీడరు క్రిషాంక్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే చెప్పిండు. ఆయనతో ముచ్చటి నుండి 100 కోట్ల పైన విలువ గల రావిరియాలలో 4th సిటీ గేట్వే అని అంటారు. 4th సిటీ ఎందుకబ్బా అంటే ఇగోండి దీనికోసం కొండల్ గారికి 20,234 చదరపు మీటర్ల భూమి అంటే సుమారు 5 ఎకరాల భూమి సొంత తమ్మునికి ఇవాళ అగో మరి 5 ఎకరాల భూమి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు తోడబుట్టిన అన్న యనుమల కొండలరెడ్డి సారుకు కట్టబెట్టిండట. మరి ఎంతకు ఎగురమంటే ఆ ముచ్చట గుడి నుండి ఎంత ఇగోండి ఇది టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్. టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్ ఇందులో చాలా స్పష్టంగా ఉంది. 12 జూన్ 2025 12 జూన్ 2025 3,707 రూపాయలకు టెసరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్కి ఈ యొక్క భూమి కానీ నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. దాన్ని చూసుకుంటే సుమారు 5-6 కోట్లలో 7 కోట్లలో ఇచ్చేసారు. 100 కోట్ల భూమి. ఒక్క భూమిని ఇచ్చుడే కాదు, అటు బయటి దేశం అమెరికా కంపెనీలతోని చేతులు కలిపి మొత్తం అడ్డగోలుగా అక్రమాలు చేసే పని పెట్టుకున్నాడట. ఆయనతో ముచ్చట కూడా ఇనుర్రి. కేవలం భూమి విలువ కాదు ఇది. ఒకటేమో ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంట, ఇంకొకటేమో ఈ యొక్క డొల్లా కంపెనీని షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని అమెరికా వాళ్ళని కూడా మోసం చేస్తూ అమెరికా వాళ్ళతోని సమావేశాలు పెడతాడంట. సూటు బూట్ వేయగానే యనుమల కొండలరెడ్డి గారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్పర్ట్ అయిపోయారంట వారు సూట్ వేయగానే. అయ్యా ముఖ్యమంత్రి సారు మైకు బట్టి చెప్పమంటే మాది కుటుంబ పాలన కాదు ప్రజాపాలన అంటారు. 1000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని తోడబుట్టిన అన్నకు కట్టబెట్టుడేనా సారు మీ ప్రజాప్రభుత్వము? మీరందిస్తున్న ప్రజాపాలన? ఆయన అడమైన కంపెనీల పేర్లు చెప్పుకుంటా అడగోలుగా పైకం గుంజుకునే పని మంచిగానే పెట్టుకుంటారు కానీ ఇగురంతో ప్రజలకిస్తామని చెప్పిన పథకాలు అయితే అమలు చేసే పని అయితే పెట్టుకుంటలేరు. పోయి మిమ్ముల నమ్మి ఓట్లేసిన ప్రజలకు బుద్ధి వచ్చేటట్టు మంచిగానే చేస్తుండ్రు అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. అగో ఏమైందే బాలన్న ముచ్చట్లు చెప్పుడు పక్కకు పెట్టి ఇప్పుడు దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనబడితే అంటారా? అన్నది నేను కాదు మరి ఎవరన్నారే అంటారా? అన్నోళ్ళనే మన ముచ్చట్లకి తెచ్చిన చూడుది. చూసిండా నర్సంపేట కాడ కారు పార్టీ లీడర్ కము మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు కాలం చేసిండని పెద్ది సారు మీద అభిమానంతో ఆయన విగ్రహానికి గద్దె కట్టిస్తే కావాలని కొందరు పోయి గద్దెను కూలగొట్టిండ్రట. ఇప్పుడు పెద్దిసారు విగ్రహం వెట్టొద్దని ఎవరు కూలగొట్టిర్రు ఏం కథ అంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు నర్సంపేట నడిగడ్డ మీద కూలగొట్టిన వాళ్ళను పట్టుకోవాలని ధర్నా చేసుకుంటా అనుకొచ్చిండు ఈ నుండి. ప్రభుత్వాన్ని ఉపయోగిస్తాం, జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతాం. వదిలిపెట్టేది లేదు. 2 రోజులు టైం ఇస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మెయిన్ కార్యక్రమం ఉంది, అందరూ కూడా పోవాలి. అందుకే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ధర్నా చేద్దాం సార్, కానీ అది డిస్టర్బెన్స్ అవుతుంది. నర్సంపేటలో పెట్టిన పెద్దిసారు సంతాప సభకు ఓవుడు ఉన్నది కాబట్టి సడకు మీద కూర్చొని కూలగొట్టినోళ్లను పట్టుకోవాలని నిరసన చేసినాము. 3 దినాల్లో పట్టుకోకుంటే జిల్లాలనే కాదు రాష్ట్రం మొత్తం మీద లడాయి పెద్దగా చేస్తామని గట్టిగానే అనుకొచ్చుండు. రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా పెద్దిసారు విగ్రహం రాజకీయమే ఉన్నది కదా నర్సంపేటలో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సార్ తలుపు పెట్టి చెప్తూ నా కొందరు పోలీసులు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తుర్రట. డీజీపీ సారు ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమన్నట్టే చేస్తుర్రట. ఖుద్దు పెద్ద పోలీసు సారు చెప్పినాక కూడా సీఎం సారు చెప్తే కొందరు మంత్రులు ఇననట్టే చేస్తుర్రా అంటే ఇగో ఇనుండ్రి మీరే. న్యాయం ధర్మం గురించి మాట్లాడడం చూద్దాం, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా. ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోరో వాళ్ళని తప్పకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో 3-4 ఆఫీసర్లు వాళ్ళని ఐడెంటిఫై చేశాం. ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని వీడియో కాన్ఫరెన్స్లో ఇచ్చిన తర్వాత కూడా వారు మార్పు కనిపించకపోతే తప్పకుండా డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
ఇన్నరా కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అని చెప్పుకునే రక్షణ శాఖలో ఇప్పుడు న్యాయము ధర్మము చట్టం అన్ని మరిచి కొందరు నీతి తప్పి సత్యమేవ జయతే అనేటోళ్ళు అసత్యమేవ జయతే అన్నట్టే చేస్తుర్రట. డీజీపీ సార్ అన్నట్టు ఆ 3-4 ఎవరో తెలియదు కానీ కొన్ని దినాలనే వాళ్ళు సక్క పని చేయకుంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారట. అయ్యా ఆనంద్ సారు, రాష్ట్రంలో 3-4 కాదు చాలా మంది ఆఫీసర్లు కామన్ పబ్లిక్ను మస్తు తిప్పలు పెడుతుర్రు. కంప్లైంట్లు చేసేందుకు పోయిన ఆడబిడ్డలనే కొందరు ఆగం చేస్తుర్రు. కొందరైతే నిరీ అద్మానం మొగని సొమ్ముదిని ఎవలపాటనో వాడినట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతోనే జీతాలు తీసుకొని కొందరు లీడర్లు కూసోమంటే కూసుండుకుంటా లేవుమంటే లేసుకుంటా పేదలను ఇబ్బంది పెడుతున్నారు. మీరన్న ఇగురంతో పోలీసులు ఇప్పటి సంది చక్కగా పనిచేసేటట్టు చూడండి సారు, పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు సంగారెడ్డికి రాబోతున్నాడట. అగో సీఎం సారు ఎప్పుడు సంగారెడ్డికి వస్తుండు, ఎందుకోసం వస్తుండు అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం ఏం చేయాలి? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్నే అడగాలి. అడుగుదాం పాండ్రి. ఆగస్టు 15 తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ సారు సంగారెడ్డికి పర్యటనకు రాబోతున్నాడట. అందుకోసమే తారా డిగ్రీ కాలేజీలో గాలి మోటార్ దిగేందుకు ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను అట్లనే అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మీటింగ్ తావును మొత్తంను కూడా చూసి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు దగ్గరుండి పనులు ఎట్లా చేస్తుండ్రని అరుచుకున్నాడట. పనులు బిరబిర చేయాలని కూడా చెప్పిండు. మళ్ళీ సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ప్రజాప్రభుత్వము కొత్త కూపన్ కార్డులను 5 లక్షల మందికి పంచే పేరంటమును సంగారెడ్డిలో పెట్టుకున్నది కాబట్టి మీటింగును పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని అన్నాడు. ఇంకా మస్తుగానే చెప్పిండు ఈనుండ్రి. కానీ ఇది హర్షించదగ్గ విషయం ఇదంతా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. ఈయనరా మొత్తం ముచ్చటి నుండి కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా అయ్యా జగ్గారెడ్డి సారు, మరి మీ షెయి సర్కారు కూడా ఎన్నికల ముంగట ప్రజలకు కొత్త కూపన్ కార్డులు ఇస్తామని మాత్రమే చెప్పలేదు. ఇప్పటి వరకు ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు అన్ని కూడా అమలు చేయకపోతిరి. పేరుకు ప్రజాప్రభుత్వం అని చెప్పుడు తప్పితే ఇచ్చిన మాట మీద అయితే ఉండకపోతిరి. ఇప్పుడు మాది ప్రజాప్రభుత్వము కూపన్ కార్డులు పంచుతున్నామని ఈతల కానుడు కాదు, మహిళలకు ఇస్తామన్న నెలకి 2,500 రూపాయలు కూడా ఇచ్చే పని పెట్టుకోనరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో వచ్చే ఎన్నికల పంక పార్టీతోని కారు పార్టీ కూడా చేతులు కలపబోతున్నట్టే ఉన్నదట. అగో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలోనే అధికారంలోకి వచ్చేందుకు మస్తుగా తిప్పలు పడుతుంటే అటు ఏపీలో కూడా పంక పార్టీతోని పొత్తు పెట్టుకోబోతున్నదని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండి. అక్రమాలు జరిగినాయని డిఎస్సీ అభ్యర్థులతో పాటు విద్యార్థులు కూడా రోడ్డు మీద రావడమైంది. చూసినరా, ఏపీలో ఉన్న ఏలూరులో కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక డిఎస్సీల అవకతవకలు అయినాయని జీలుగు మిల్లిల పంక పార్టీ లీడర్ కాము తెల్లంరాజు సారు ఇట్లా ర్యాలీ తీసిండట. అయితే ఆ ర్యాలీలో మళ్ళా అధికారంలోకి వచ్చేది మేమే అని ఇట్లా పంక పార్టీ పెబ్బ జగనాలు సారు పోట్వ కింద కారు పార్టీ లీడరు మాజీ మంత్రి కేటీఆర్ సారు పోట్వను కూడా పెట్టి నిరసన చేసేసరికి ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఇంటర్నెట్లో ఇరగమరగ తిరుగుడే కాదు, పొట్టు చక్కర్లు కూడా కొడుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కారును గద్దె దించేందుకు పంక పార్టీ కారు పార్టీతోని కలిసి పనిచేయబోతున్నదా? ఏపీల పంక పార్టీకి ఇప్పుడు కారు పార్టీ తోడు ఉండబోతున్నదా అని కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా పొట్టు వైరల్ చేస్తున్నారు. అయ్యా కేటీఆర్ సారు ఓ దిక్కు తెలంగాణలో కారు బిస్స కూడా చక్కగా పనిచేస్తలేదు, 4 టైర్ల గాలి మొత్తము పోయింది, కారు కూడా దగ్గర పడ్డదని అంటుంటే ఇప్పుడు ఏపీలనేమో కొత్త ముచ్చట బయటకు వస్తున్నది. ఇక ఈడ ఓడిపోయి మీరున్నారు, ఆడ ఓడిపోయి జగనాలు సారు ఉన్నాడు. మరి కలిసి పని చేస్తామంటే ఇక సన్నాసి రాసుకుంటే బూడిదే రాలుతుంది అన్నట్టు అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సాటి మనిషికి సాయం చేయని కొందరు బస్టు మనుషులు ఉన్న ఈ కాలంలో కూడా కొందరు అయితే ఎవరదన్నా పర్సో పైసల కట్టనో కానొస్తే తీసుకోకుండా మళ్ళా వాళ్ళకు తీసుకుపోయి ఇస్తారు కదా నియ్యతగా. అదంతా అందరికి ఎరుకున్న ముచ్చట్ని అందరూ కూడా అట్లుండరు అంటారా? అందుకే ఇగో ఈ ముచ్చట పట్టుకొని వచ్చిన ఈనుండ్రి. మేడ్చల్ బస్సు డిపో సిబ్బంది మాత్రము ప్రయాణికులు ఎవ్వరన్నా ఏం మర్చిపోయినా తీసుకొచ్చి మళ్ళా వాళ్లకు వాపసు ఇచ్చి అప్పచెప్పుతుండ్రట. అట్లనే ఓ ప్రయాణికుడు విలువైన వస్తువు పైసలు ఉన్న పర్సును బస్సులో మర్చిపోయిండట. అయితే కండక్టరు డ్రైవర్ ఆ పర్సును చూసి వెంటనే మేడ్చల్ డిపోకొచ్చి పర్సు పోగొట్టుకున్న ఆయన వచ్చినాక ఆయనక అప్పచెప్పిర్రు. ఇట్లా విలువైన సామాన్లు పర్సు బస్సులో పెట్టి మర్చిపోతే పొయ్యిందని బాధపడుతున్నోళ్లను ఆదుకునుడు చాలా మంచిగున్నది. అందరు కండక్టర్లు కూడా ఇట్లనే ఉండాలి. పబ్లిక్ అంతా కూడా ఇట్లా
ఏమన్నా దొరికితే వెంటనే ఎవలదో అరుచుకొని వాళ్ళది వాళ్ళకు ఇస్తే ఎంతో మంచిగుంటుందని ఇప్పుడు ఈ వీడియోను ఇంటర్నెట్లో వేసి ఇడిచిపెడితే సోషల్ మీడియాలో చక్కర్ల మీద చక్కర్లు కొడుతుంది. తీరు కామెంట్లు రాసుకుంటా మేడ్చల్ బస్ డిపో సిబ్బందిని మెచ్చుకుంటుర్రు. ప్రజలారా, ప్రయాణం గట్టి ఎటన్నా పోయినప్పుడు రోడ్డు మీదనో ఇంకెన్నో పర్సో పైసలో పత్రాలు ఎవ్వి దొరికినా కూడా వెంటనే వాళ్ళ వివరాలు అరుచుకొని వాళ్ళకి ఇట్లనే అందేటట్టు సాయం చేస్తే ఆ సాయం మనకు ఎన్నడో ఓనాడు సాయం రూపంలో ఎదురైతుంది. అట్లా కూడా ఆలోచన చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా చెల్లి చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చల నుంచి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికే మన ఉంటే అన్ని